నేను అలా ఆఫీస్కి వెళ్ళొస్తాను. తలుపులు జాగ్రత్తగా వేసుకో. పాలవాడని, పెరుగువాడని, నా బొందవాడని, నా శ్రాద్ధవాడని రకరకాల మనుషులు తగలడతారు. ప్రతి అడ్డమైన రథకి తలుపులు తీయకు. ముందు కిటికీ తెరిచి చూసి తర్వాత తలుపులు తీయాలి. అర్థమైందా? అర్థమైందండి. ముందు తలుపు తీసి చూసి ఆ తర్వాత కిటికీ తెరమన్నారు. నా పిండాకుడు, ముందు కిటికీ ఇది తెరిచి చూసి ఆ తర్వాత తలుపు తీ. ముద్దు మొహ, ఆ బుర్రలో కుండెడు మట్టి తప్ప చిటికడు కూడా తెలివి తగలలేదు. వెళ్ళి తలబెక్క. అలాగేనండి. అలాగే నన్ను ఇక్కడే తగలడతాను. పో లోపలికి. మళ్ళీ తీసావు తలుపు. మీరు వెళ్ళారో లేదో చదువు నీకెందుకే. తగ్గిన నీకు తెలియదు నందు, పెళ్ళైతే చాలా మారుతాయి. నీకు తెలియదు, పుట్టింటికి వెళ్ళాలంటే ఎన్నో పర్మిషన్లు, ప్రతిదానికి కారణాలు, సంజాయిషులు. ఒక్కోసారి అనిపిస్తుంది నా వాళ్ళని చూడటానికి నాకిన్ని ఆంక్షలా అని. అత్తయ్య, మావయ్య నిన్ను సరిగా చూసుకోవట్లేదా? అలాంటిదేమీ లేదు. మీ మావయ్య చెడ్డవాడు కాదు, అలా అని మంచివాడు కాదు. మొగుడు అంతే. నా పెళ్ళైన ఇన్నేళ్లలో ఆయనను ఒక్కసారి కూడా నువ్వు భోంచేసావా అని అడగలేదంటే నమ్ముతావా? ఇదంతా మాకెప్పుడు ఎందుకు చెప్పలేదు నువ్వు? నా బాధలు చెప్పుకునేంత పెద్దవి కావు, మర్చిపోయేంత చిన్నవి కావు. ఏమిరో బండిని దంతున్నావు? నిన్ను దంతా. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నో బడీ కెన్ స్టాప్ టైగర్. 2 నిమిషాలు ఇక్కడే వెయిట్ చేయి. నీకు ఇవ్వాల్సిన డబ్బులే కాదు, ఎక్స్ట్రా కూడా ఇస్తా. వడ్డీ అవసరం లేదు, నువ్వే ఉంచుకో. బక్షీస్ ఓకే షేకు. ఆడు పైసలైతే తేకపోని పిసిగి సంపుతా. రమి, పైసలు తెస్తివా? రాలే, టైం బ్యాడ్ అక్క. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. మళ్ళా టైగర్ కి టైం వచ్చిందంటివి కదరా. రాలే. మళ్ళా ఏమే పోవే చెక్కు అంటివి కదరా. ఊకోక. సొంత అమ్మనమ్మా, సొంత అక్కనమ్మా, ఇది కూడా అంతే అనుకో. రేపటి నుంచి ఏందిరా కాదు, పాడు కావాలి పలకనా ఏంది. మళ్ళా పైసలు ఎల్లుండి అంటే రేపే స్కాలర్షిప్ వస్తుంది, రాగానే ఇస్తాక్క. వద్దక్క, భయం వేస్తుంది అక్క. చూడకక్క, నేను వస్తాక్క. ఏటండి, నాకు చీర కొంటారా లేదా? చీర కొనాలా? ఇప్పుడు ఎన్ని చీరలు ఉన్నాయా నీ దగ్గర? 20 ఉంటాయి. 20 చీరలు ఉన్నాయా? నైటీలు ఎన్ని ఉన్నాయి? 3-4 ఉన్నాయి కదా. ఎక్కువ వాడేది ఏంటి? నైటీ. మరి చీరలు ఎందుకు నీకు? పొద్దున్న బుర్కా వేసుకుని మా ఆఫీస్ లో అమ్మాయిని కొట్టింది నువ్వే కదా? సమాధానం చెప్పు. నేనేనేమో. ఎందుకు చేసావు ఈ పని? నేనేం పాతకాలపు అమాయకురాల్ని కాదు, ఈ కాలపు గడిచిపిండాన్ని. లేకపోతే నా మొగుడిని వల్ల వేసుకోవాలని చూస్తే నేను ఊరుకుంటానా? నీ మొగుడిని వల్ల వేసుకోవడం తప్పితే వాళ్ళకి వేరే పని లేదనుకుంటున్నావా? వల్ల వేసుకోవడానికి కాకపోతే పక్కన వచ్చి ఎందుకు కూర్చుందంట? ఇంకా నయం ఏకంగా ఒళ్ళో వచ్చి కూర్చోలేదు. నేనింకా మంచిదాన్ని కాబట్టి, సహృదయాలు కాబట్టి చంప దెబ్బతో సరిపెట్టాను. లేకపోతేనా? నర్మయ్, అమ్మాయిని కొట్టింది నువ్వేం తెలిసి నా పరువు పోయిండే తెలుసా? పరువు పోతే అరువు తెచ్చుకోవచ్చు, మొగుడే చేయి జారిపోతే ఏడుస్తూ కూర్చోవాలి. అసలు నీకు ఈ అనుమానం చెప్పేంటే? ఇదిగో, నాకేం జబ్బులు లేవు, పుష్టిగా ఉన్నాను. కావాలంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి పరీక్షలు చేయించండి. ఆనకు రోగిష్టి పిల్లని అంటగట్టారని దెప్పితో ఊరుకునేది లేదు. ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా మాట్లాడతావేంటి? నేనంతే, మీరు ఒకటంటే నేను 2 అంటాను. చిన్నప్పుడు మా నాన్నమ్మ నాకు బస్ ఎక్కువ పోసింది. పొద్దున్న బుర్కా వేసుకుని పిన్ని, ఓసారి ఇలా వస్తావా? వస్తున్నా, ఉండు. దీంతో గొడవ. పిన్ని, ఇప్పుడేమంత తొందర వచ్చింది? నాన్న వచ్చే వరకు ఆగకూడదు? ఆగడానికి వీల్లేదు, పెళ్లి జరగాల్సిందే. నాన్న దగ్గర లేకుండానే నా పెళ్లి జరిపిస్తావా పిన్ని? జరిపించి తీరుతాను పిన్ని, అంతకంటే నా గొంతు కోసేయండి పిన్ని. నేనేం పాపం చేశాను పిన్ని? పిన్ని, పిన్ని, కళ్ళబొల్లి ఏడుపులు కరిగిపోతా అనుకునేవాళ్ళు. చచ్చినట్టు నోరు మూసి పడు.